ప్రతి పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పనికిరాదని పడేసే చెత్తతో ఏటా 2643 కోట్ల ఆదాయం పొందవచ్చని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీల్లో ఎక్కడా కూడా డబ్బులు లేవని, రాజకీయ కారణాలతో పంచాయతీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారాయన. స్వయం సమృద్ధి కేంద్రాలుగా పంచాయతీలను చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పంచాయతీల్లో చాలా ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ ఉన్నాయని, బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా పంచాయతీల్లో నిధులు లేని దుస్థితి ఉందన్నారు. తమ వద్ద అలావుద్దీన్ అద్భుత దీపం ఏమీ లేదని, ఒక్క రోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేమన్నారు. పంచాయతీల్లో మార్పు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు 70 కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, అలా ఉంచేశారు. దాన్ని కొద్ది రోజుల తర్వాత రోడ్లు ఇలా అలా చూస్తే ఒక 40-40 మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు. అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే, మేము డబ్బులు ఇవ్వం, మేము రీఎంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది. వాళ్ళు ఏం చేశారు, మొన్నదాకా మన వాటా ఇవ్వాలి 70 కోట్లు పెడితే మనం 30 కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే 18% దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పసెస్కి గొప్ప నోబుల్గా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయినాయి.